హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రండి, ఉగాది పచ్చడి ఎలా చేస్తామో చూపిస్తాను చూడండి. ఇక మామిడికాయ, ఒక పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం బెల్లం, ఒక అరటిపండు, కొంచెం వేప, మూడు ఆరు ఆరు రకాలన్నమాట. ఇక మామిడికాయ ముక్కలు తరిగాను, ఇగో వేపాకు, పచ్చిమిర్చి ఒకటి తరిగేసాను, అరటిపండు ముక్కలు, ఇగో చింతపండు గుజ్జు చూపించాను, ఇలా తీసాను. చూసారు కదా, అంతే. చింతపండు గుజ్జు చిక్కగా అలా తీయాలి. మేమైతే ఇలా చేస్తాము. కొంచెం ఉప్పు వేసాను గుజ్జులోని. ఇప్పుడు ఇందులో ఒక అరటిపండు తరిగి ఉంచాను కదా, చిన్న చిన్న ముక్కలు, అవి వేద్దాం. చాలా బాగుంటుంది. ఇంతే కలుపుతాం మేము. ఒక పచ్చిమిర్చి, ఇగో ఒక మామిడికాయ తరిగేసాను, సన్నగా తరిగాను. కొంచెం వేప పువ్వు, తీపి, పులుపు, చేదు, ఇక ఒక పచ్చిమిర్చి, కారం. చాలా బాగుంటుందండి. చూసారు కదా, మేము ఉగాది పచ్చడి ఇలాగే చేస్తాము. ఎక్కువ తినరు కనుక నేను లిమిట్. ఇగో అంతా ఒప్పిడికిడంతా బెల్లం. బెల్లం ఎక్కువ తక్కువ మీరు చేసుకోవచ్చు. కొంచెం తీపి ఉండాలంటే బెల్లం వేయాలి, లేదు తక్కువ కావాలంటే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఉగాది పచ్చడి. మీరు ఎలా చేసుకుంటారు చూడండి. ఇలాగా చిక్కగా ఇలా ఉండాలి. చాలా బాగుంటుంది. ఇష్టం మీద తినేస్తారు అందరూ. మిగలదన్నమాట. చూసారు కదా, రండి తిందాం అందరూ ఉగాది పచ్చడి. చూడండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూసారు కదా ఉగాది పచ్చడి. థ్యాంక్ యూ.